అసెంబ్లీలో రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పద్దు ఆమోదం కోసం రేపు ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. మంత్రిమండలి ఆమోదం అనంతరం రేపు ఉదయం 10 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు మంత్రి పయ్యావుల కేశవ్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. చెప్పండి రమేష్. రేపు ఏపీ ప్రభుత్వం శాసనసభలో శాసన మండలిలోనూ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి పూర్తి స్థాయిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. రేపు ఉదయం 9 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం అవుతుంది. కేబినెట్ సమావేశం అయిన తర్వాత బడ్జెట్ కు ఆమోద ముద్ర వేస్తుంది. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. అదేవిధంగా శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. ఆర్థిక బడ్జెట్ అనంతరం అసెంబ్లీలోనూ అదేవిధంగా మండలిలో కూడా వ్యవసాయ బడ్జెట్ కూడా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతూ ఉంది. శాసన సభలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో బడ్జెట్ కు సంబంధించి భారీగా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే సూపర్ 6 పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ హామీలకు ప్రజలు మొగ్గు చూపారు. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఓట్లు వేసి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో సూపర్ 6 హామీలకు సంబంధించి బడ్జెట్ లో కేటాయింపులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేది అయితే ఆసక్తిగా మారింది. ఇప్పటికే అమ్మకు వందనం, అదేవిధంగా తల్లికి వందనం, అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ 2 పథకాలను కూడా వచ్చే ఏప్రిల్ మే నుంచి అమలు చేయబోతున్నామంటూ ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడుతో మంత్రి లోకేష్ తో పాటు సీఎం చంద్రబాబు కూడా స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ 2 పథకాలకు భారీగా నిధులు ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో బడ్జెట్ లో ఈ 2 పథకాలకు సంబంధించి ఎంత పెద్ద ఎత్తున కేటాయింపులు చేయబోతున్నారు అనేది కొంత ఆసక్తిగా మారింది. మరోవైపు ఇంకా మిగిలినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సినటువంటి నేపథ్యంలో ఆయా సంక్షేమ కార్యక్రమాలకు ఏ విధంగా కేటాయింపులు ఉండబోతున్నాయి. దీంతో పాటు వ్యవసాయానికి అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కేటాయింపులు రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేయబోతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. మరోవైపు అమరావతి రాజధాని పోలవరం నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో అమరావతి నిర్మాణానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి నిధులు కేటాయింపు అంశం పైన కూడా కొంత ఆసక్తిగా నెలకొని ఉంది. మొత్తంగా చూస్తే ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో నడిపిస్తామని కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ రెండింటికి నిధులు కేటాయింపును ఎలా చేయబోతుంది అనేది మాత్రం కొంత ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రమేష్, బడ్జెట్ లో ప్రధానంగా ఏ రంగాలకు ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది? బడ్జెట్ లో ప్రధానంగా ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే సూపర్ 6 పేరుతో ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలకు సంబంధించి పెద్ద ఎత్తున కేటాయింపులు చేసే అవకాశం ఉంది. వీటితో పాటు మిగిలినటువంటి కీలక అంశాలు పోలవరం కావచ్చు, రాజధాని నిర్మాణం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి, అదేవిధంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన నేపథ్యంలో వారికి కూడా ఒకవేళ ఉద్యోగం ఉపాధి దొరికేంత వరకు వారికి కూడా ప్రతి నెల ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం జరిగింది. దీంతో పాటు 18 years ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 1500 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు ఎక్కువ కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు పోలవరం రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయింపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయం పైన ఆధారపడినటువంటి నేపథ్యంలో వ్యవసాయానికి కూడా కేటాయింపులు అధికంగా ఉండే అవకాశం ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతోనే మిగిలినటువంటి ప్రాజెక్టులను కూడా పూర్తి స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తి చేయాలన్నటువంటి అనే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున
కేటాయింపు ఉండే అవకాశం అయితే ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఇప్పటికే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం 4,000 చేయడం జరిగింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను కూడా ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి కేటాయింపులు కూడా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.